నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, హిడ్మా ఆ హత్య అనేది అంటే పోలీసులు ఏదైతే హతం చేశామో అని అనుకున్నారో, బట్ హిడ్మాకి సంబంధించి మా ఊళ్ళో ఒక ఆవేదన అయితే రగులుతూ ఉంది అనేది అర్థమవుతూ ఉంది. రీసెంట్ గా వాళ్ళు ఒక లేఖనైతే పంపించడం జరిగింది అధికారులకి. ఇలా మా నలుగురు వేధించి హిడ్మాని చేశారు అని చెప్పేసి. అది ఎంతవరకు వాస్తవమో, ఆ నలుగురే వాళ్ళ టార్గెట్ అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఏమంటారంటే వాళ్ళ ఫోకస్ అక్కడే ఉంది. నవంబర్ 18వ తేదీ హిడ్మాను మారేడుమిల్లి ఫారెస్ట్ లో, అంటే టైగర్ జోన్ అంటారు, అది ట్రై జంక్షన్ అని కూడా అంటారు. అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాలు కలిసే జంక్షన్. అక్కడ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి హిడ్మాని, వాళ్ళ భార్య రాజేని, తర్వాత ఇంకొక 4, మొత్తం 6 మందిని చంపేశారు పోలీసులు. సో ఇక్కడ 3 వెర్షన్లు ఉన్నాయి. ఒకటి, నిజంగానే ఎన్కౌంటర్ జరిగింది, మాకు వార్త వచ్చింది, అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, హిడ్మా అండ్ బ్యాచ్ ఈ ట్రై జంక్షన్కి వస్తున్నారని మా వాళ్ళు STF గ్రేహౌండ్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు తారసపడ్డారు. మేము సరెండర్ అవ్వమని అడిగారు. వాళ్ళు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం మేము కాల్పులు జరిపాము. తర్వాత చూస్తే కొంతమంది పారిపోయారు. 6 శవాలు దొరికాయి. అందులో హిడ్మా వాళ్ళ భార్య రాజా ఉన్నారనేది గత 30-40 ఏళ్ళుగా చెప్పే పోలీస్ కథనం స్టోరీ చెప్పారు. దీన్ని మహేష్ చంద్ర లడ్డా, ADG SIB స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్, ఆయన కూడా ప్రెస్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ఈ స్టోరీని చెప్పాడు. ఇక రెండవ వెర్షన్ ఏంటంటే, మనీష్ కుంజం అని మాజీ ఎమ్మెల్యే, ఛత్తీస్గఢ్లో కుంట అనే ఒక ఏరియాలో ఆయన ఎమ్మెల్యే, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే, దేవ్జీనే పట్టించాడు. దేవ్జీ ఏం చేశాడంటే హిడ్మాని, మిగతా వాళ్ళని సరెండర్ అవుదామని ఒక 50 మందిని ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లి వాళ్ళకి అప్పగిచ్చేశాడు పోలీసులకి. వాళ్ళు హిడ్మాన్ని పట్టుకొని చంపేశారు. సో దేవ్జీనే చంపించాడు. ఆంధ్ర, అంటే ఆయన ఉద్దేశంలో తెలంగాణ, ఆంధ్ర కలిపి తెలుగు మావోయిస్టులకి, ట్రైబల్ మావోయిస్టుల మధ్య వైరుధ్యం ఉంది. తెలుగు మావోయిస్టులు ఇట్లా ట్రైబల్ మావోయిస్టులని చంపించేశారు అన్న వాదనని ఆయన చెప్పాడు. సోనీ సోడి అని ఇంకొక దళిత్ ట్రైబల్ మహిళ, ఆమె ఉద్యమకారిణి, జనరల్గా ఆమె మావోయిస్టులకి సపోర్ట్గానే ఉంటుంది, ఆమె కూడా సేమ్ వాదన వినిపించింది. ఇది రెండవది. మూడవది, మావోయిస్టులు అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటంటే, హిడ్మా ఒక కాంట్రాక్టర్ ద్వారా విజయవాడకి ఆరోగ్యాన్ని బాగలేదు, ఆయనకి చికిత్స కోసం వెళ్ళారు. అప్పుడు ఒక ద్రోహించిన సమాచారాన్ని బేస్ చేసుకుని పోలీసులు పట్టి 15వ తేదీ పట్టుకున్నారు అనేది, పట్టి టార్చర్ చేసి చంపేశారని మావోయిస్టులు ఇంతకుముందు ఇచ్చారు ప్రకటన. సో 3 వెర్షన్లు అనమాట హిడ్మా ఎలా చనిపోయినాడు. ఒకటి పోలీస్ వెర్షన్, 2 మనీష్ కుంజం అంటే సోనీ సోడి వెర్షన్, 3 మావోయిస్టుల వెర్షన్. నేనైతే పర్సనల్గా మావోయిస్టుల వెర్షన్ నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు అనుభవం ఉంది, తెలుసు. సో మావోయిస్టులు వాళ్ళు ఒకవేళ వేరేది ఉంటే వేరేది చెప్తారు, కానీ అబద్ధాలు అయితే ఇలా చెప్పరు. రెండోది, మనకు మొత్తం పరిస్థితి చూస్తే కూడా అర్థమవుతుండేది అదే. 50 మంది సరెండర్ అవడానికి తీసుకురావడం అదంతా కూడా నమ్మశక్యంగా లేదు. పోలీస్ స్టోరీ అనేది అసలు లేదు. ఎందుకంటే హిడ్మాకి 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది, ABC అని 3 అంచెల ఇది ఉంటుంది. వాళ్ళు చాలా మిరకిల్ లాంటి వీరులు. హిడ్మా కూడా ఆయన వ్యూహాలు అవన్నీ వేయడంలో చాలా పెద్ద పెద్ద యాక్షన్లు, 76 మంది CRPFని చంపిన దాంట్లో ఉన్నాడు. మొత్తంగా గవర్నమెంట్ లెక్కల ప్రకారం 260 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ ని చంపడానికి హిడ్మా ప్రధాన కారకుడు అనేది చెబుతారు. అట్లాగే ఇంకొక 80 మంది సివిలియన్స్ ను కూడా హిడ్మా అనేది ఒక ఇది ఉంది. ఏదేమైనా ఆయన 30 ఏళ్ళు పైన అనుభవం ఉంది, చాలా గట్టి మిలిటరీ లీడర్ ఆయన. అటువంటి హిడ్మా ఈజీగా ఒక 6 మంది 5 భార్య కాకుండా ఇంకో నలుగురితో పోయి అడుగులు ఎందుకు తిరుగుతాడు? ఆయన కనీసం 30-40 మందిని పెట్టుకుంటాడు. ఒక నిజంగా ఎన్కౌంటర్ జరిగితే, నిన్న ఎన్కౌంటర్ జరిగింది ఛత్తీస్గఢ్లో, 3 పోలీసులు, 3 సెక్యూరిటీ వాళ్ళు చనిపోయారు, సెక్యూరిటీ పర్సనల్స్ 3 చనిపోయారు, ఇంకొక 2 గాయపడ్డారు. రియల్ ఎన్కౌంటర్ అంటే పోలీసులకు కూడా గాయాలవుతాయి. అదేమీ జరగలే ఇక్కడ. సో కాబట్టి క్లియర్గా పోలీస్ వెర్షన్ అనేది నమ్మశక్యంగా లేదు. ఇంకా రెండో వెర్షన్లో వచ్చి దేవ్జీ సరెండర్ చేయించాడని అబద్ధం. దేవ్జీ అసలు సరెండర్కి వెళ్ళలేదు, మా దగ్గరే ఉన్నాడు అనేది ఇప్పుడు మావోయిస్టు కొత్తగా లేఖలు చెబుతున్నారు. కాబట్టి మావోయిస్టుల వెర్షనే కరెక్ట్. ఇక్కడ ఆయన ఇంకొంతమంది కలిసి సెక్యూరిటీ వాళ్ళ స్టాఫ్ అంతా కలిసి అక్కడికి వచ్చారు విజయవాడకి.
సెక్యూరిటీ స్టాఫ్ ఏమో దగ్గరలో ఒక ఇల్లు తీసుకున్నారు, ఈయనేమో ఈ కాంట్రాక్టుల ద్వారా ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని లీక్ అయింది. ఈ విషయం లీక్ అవ్వడానికి ప్రధాన కారణం నలుగురు అనేది లేటెస్ట్గా మావోయిస్ట్ వికల్ప్ పేరుతో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ వికల్ప్ పేరుతో ఒక డీటెయిల్ ప్రకటన వచ్చిందనమాట నిన్న మావోయిస్టులు. అందులో ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఈ కామ్రేడ్ హిడ్మా అనారోగ్యం ఉండి భార్యగా ఆయనకి ఇద్దరికి అనారోగ్యం ఉంది, వాళ్ళిద్దరూ ముగ్గురు ద్వారా ఇక్కడికి వచ్చారు. ఆ ముగ్గురు ఎవరంటే కలప అండ్ ఫర్నిచర్ కాంట్రాక్టర్ ఒక అతను, రెండో అతను బిల్డర్ కమ్ సివిల్ కాంట్రాక్టర్ రెండో అతను, మూడో అతను అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్. వీళ్ళ ముగ్గురు హిడ్మాకి పరిచయం ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ద్వారా విజయవాడలో వాళ్ళకి తెలిసిన ఒక హాస్పిటల్ ఉంది, అక్కడైతే సీక్రసీ ఉంటుంది, మీకు ఇబ్బంది లేదనేది వాళ్ళు చెబితే వీళ్ళు ఇక్కడికి వచ్చారు. మిగతా టీంకి ఒక ఇల్లు తీసి కూలీలాగా అక్కడ ఇల్లు తీసి పెట్టారు సెక్యూరిటీ కోసం. సో ఈ లోపల ఏం జరిగిందంటే, హిడ్మా టీంలో వాళ్ళకి ఏంటంటే కంపెనీ, తర్వాత బెటాలియన్, ప్లాటూన్, అంటే ప్లాటూన్, కంపెనీ, బెటాలియన్, ఇది ఆర్డర్ అన్నమాట. సో ఒక కంపెనీ ఇన్ఛార్జిగా ఉంటున్న కోసాల్ అనే ఒక వ్యక్తి తెలంగాణకు వచ్చి నవంబర్లో సరెండర్ అయిపోయాడు. హిడ్మా విజయవాడకి వెళ్ళిందేమో అక్టోబర్ 27, అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు అలా హిడ్మా. కోసాలేమో నవంబర్ 9న సరెండర్ అయిపోయాడు. సరెండర్ అవగానే ఆ విషయం తెలిసి హిడ్మాకి ఇన్ఫార్మ్ చేశారు మావోయిస్టులు. ఇలాగ అంటే ఈ కోసాలకి విజయవాడ వెళ్ళింది కూడా తెలుసు కాబట్టి ఇతను ఎప్పుడైతే సరెండర్ అయ్యాడో కోసాలు చెప్పేస్తాడు కాబట్టి నువ్వు వచ్చేసేయని హిడ్మాకి మావోయిస్టులు చెప్పారు. హిడ్మాకి ఆ న్యూస్ అంది. ఇప్పుడు హిడ్మా అడవిలోకి వెళ్ళడానికి బయలుదేరబోయే ప్లాన్ లో ఉన్నాడు. ఈ లోపల ఏం చేశారు, ఈ కాంట్రాక్టులు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళు పోలీసులకి చెప్పేశారు. అంటే వీళ్ళు పోలీసులకు దొరికి భయపడి చెప్పారా ఏదని మనకు తెలియదు, కానీ మొత్తానికి ఈ ముగ్గురు కాంట్రాక్టర్లు పోలీసులకు చెప్పారు, కోసాలు కూడా చెప్పాడు. ఈ నలుగురు చెప్పడం వల్ల పోలీసులు ఏం చేశారంటే నవంబర్ 15న హిడ్మాని కొంతమందిని పట్టుకుని హిడ్మాని టార్చర్ చేశారు. ఆయన చేతులన్నీ విరిగిపోయినాయి, చర్మం ఒలిచేసినట్టుగా ఒకటి ఉంది. సో టార్చర్ చేసి ఆయన్ని, భార్యని టార్చర్ చేసి చిత్రహింసలు పెట్టి చంపారు అనేది మావోయిస్టుల లేఖ. సో అందుకని ఇప్పుడు వాళ్ళు మామూలుగానే మావోయిస్టులు నిజానికి ఒక పెద్ద భూస్వామినో ఒక పెద్ద ఎనిమినో క్షమిస్తారు కానీ ద్రోహిని క్షమించరు, ఇన్ఫార్మర్ని క్షమించరు. ఎందుకంటే ఇన్ఫార్మర్ అంటేనే వాళ్ళు బతకాలా, ఇన్ఫార్మర్ బతకాలా అనేదే వస్తుంది. ఇన్ఫార్మర్ మోర్ డేంజరస్. సో ఎందుకంటే ఒక హిడ్మా లాంటి వ్యక్తి చనిపోవడం అనేది మావోయిస్ట్ పార్టీకి ఒక పిడుగుబడినట్టు, ఒక ఉద్యమం మీద ఒక పిడుగుబడినట్టు, అంత దెబ్బ అన్నమాట అది. అటువంటి ఒక 30 ఏళ్ళుగా ఒక ట్రైబల్ ఒక మామూలు చాలా వెనుకబడిన, మన వీడియోలంతా మన తెలుగు మీడియా కూడా చాలా మంది వెళ్ళి ఆ తల్లి పూంజీ మాడ్వి హిడ్మా వాళ్ళ తల్లి పూంజీతో మాట్లాడారు, వాళ్ళ బ్రదర్తో మాట్లాడారు, బావతో మాట్లాడారు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫుడ్ అన్ని చూపించారు. చాలా అతి ప్రాథమికంగా వాళ్ళకి ఏమీ లేవు వాళ్ళ దగ్గర. ఆమె చూస్తే చిన్న గువ్వలాగా ఉంది పాపం. సో అటువంటి ఒక దారుణమైన కండిషన్ లో ఉండే ట్రైబల్ దీని నుంచి వచ్చి ఒక నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి లీడర్గా ఎదిగాడంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అది. సో అటువంటి హిడ్మా అనేది అతిపెద్ద విజయం వీళ్ళకి, సెక్యూరిటీ వాళ్ళకి, అతిపెద్ద నష్టం మావోయిస్ట్ పార్టీకి. సో ఆయన బతికుండి ఒకవేళ సరెండర్ అయినా కూడా ఉద్యమంలో ఉంటే ఖచ్చితంగా ఆయన చాలా పెద్ద ట్రైబల్ లీడర్ అయిపోయేవాడు. సో ఆ స్థాయిలో ఉన్న హిడ్మాని చంపడానికి కారణం ఈ నలుగురు కాబట్టి వీళ్ళనైతే మావోయిస్టులు వదిలిపెట్టారు. కాకపోతే మావోయిస్టులు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మావోయిస్టులకి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడమే ప్రయారిటీ. అలాంటప్పుడు వీళ్ళకి కూడా ఇప్పుడు తెలుసు కదా మమ్మల్ని చంపుతారని, వీళ్ళ జాగ్రత్తలో ఉంటారు కదా. అంత ఈజీగా అయితే కాదు. ఒకప్పుడంటే అది ఈజీగా వచ్చేమో కానీ ఇవాళ ఈజీ కాదు. వీళ్ళకి పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు ఈ నలుగురికి, వీళ్ళు కూడా సొంతంగా మనుషులు పెట్టుకుంటారు.
వాళ్ళు వచ్చి ఇక్కడ సిటీల్లోకి వచ్చి ఇప్పుడు చంపేంత పరిస్థితి కూడా మావోయిస్టులకు లేదు. ఇంకా మిగిలిందే నాకు తెలిసి కొన్ని వందల్లోనే ఉంటారు వాళ్ళు, అవును. వేలల్లో లేరు మావోయిస్టులు. మహా అంటే 300-400 ఉంటారు. ఉమ్. వాళ్ళని కాపాడుకోవాలి. అది వదిలేసి ఇప్పుడు వీళ్ళని చంపే పరిస్థితి అయితే లేదు. కానీ వాళ్ళ కోపం ఉంటది, బాధ ఉంటది, అవన్నీ బట్ ఉంటాయి. ఒక హెచ్చరికనైతే ఇవ్వడం